నిజం చెప్పురోళ్ళ ఏడాదిన్నర రెండేళ్ల కిందటి దాకా హైదరాబాద్ కథ ఎట్లుండేనోళ్ళ మన జనం ఏమనుకునేటోళ్ళు. అబ్బా పట్నంలో కమస్కం ఇల్లడుగు జాగనన్ను ఉండాలి, ఒక ఇల్లు కొనుక్కొని పెట్టుకోవాలి, అప్పు చేసో బంగారం కుదబెట్టో ఒక 100 గజాల జాగనన్న కొనాలి అని గిట్ల తాంట్లాడేటోళ్ళు. హైదరాబాద్లో ఇల్లు కొన్నారంటే ఇక వాళ్ళు దునియానే గెలిచినంత సంబరపడేటోళ్ళు. ఇక సాల్రాబాయ్ జీవితానికి అనుకునేటోళ్ళు. పట్నంలో ఇల్లు ఉన్నదంటే పిల్లనిచ్చేదందుకు లైన్లు లైన్లు కట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లున్నదోళ్ళ, ఇల్లు కాదు కదా జాగ కొనేదందుకు కూడా ఎవ్వరు ముంగడ పడతలేరు. డిస్కౌంట్లు ఇస్తాం, ఆఫర్లు ఉన్నాయి, పైసలు అటెన్కి ఇయ్యుర్రి, కిస్తీలలో కట్టుర్రి అని చెప్పినా ఈ కొనుడు తెరువుకే పోతలేరు. ఇదంతా జై ప్రజాపాలన, జై జై ఇందిరమ్మ రాజ్యం, ఏస్కోరి 3 రంగుల జెండా బట్టి హగో ముచ్చట చూడుర్రి. నేను చెప్పింది నిజమేనా కాదా? ఏడాదిన్నర కిందటి దాకా హైదరాబాద్ దిక్కు దునియానే చూసేది. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, ఇంటర్నేషనల్ మీటింగ్లు నడిచినాయి. ఇక మన జనాలు అయితే హైదరాబాద్లో ఇల్లడుగు జాగ కోసం కూడా బాగా తనలాడేటోళ్ళు. ఏరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన పట్టణంలో భూములు జాగలు కొనేటోళ్ళు. రియల్ ఎస్టేటు కలకలలాడేది. మరి ఇప్పుడు అంతా ఉల్టా పల్టా తిర్రమర్ర, ఓడలు బండ్లవుడు బండ్లు ఓడలైనట్టు హైదరాబాద్ ఇప్పుడు ఆగమాగం అవుతున్నట్టు అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ అయితే పూరా ఆగబడిపోయింది. వ్యాపారం నడవక ఇండ్లు జాగలు అమ్ముకునేటోళ్ళు బల్మిటికి పానాలు తీసుకుంటారు. అసలు పైసలు వెళ్తలేవు. ఇక జనాలు కూడా పట్నంలో ఇల్లు కొనేందుకు కూడా వెనక ముందవుతారు, జాగలు కొనేందుకు కూడా ముంగడ కత్తలేరు. ఇదంతా ఏడాదిన్నర సంధి నడుస్తున్న రామాయణం. ఏమంట చేయిపాటు అధికారంలోకి వచ్చిందో ఇక అది వారి సంధి మన హైదరాబాద్ ఆగమంటే ఆగమే. ఇది నేను చెప్తున్న మాట కాదు, అన్రాక్ అనే సంస్థోళ్ళు సర్వే చేసి మరి చెప్పింది. అసలు భూముల జాగాల రేట్లు సగానికి సగం పడిపోయినాయి. అయినా కొనుడు లేదు, అమ్ముడు లేదు. ఎందుకయ్యా అంటే మన రేవంత్ సార్ వారి పనితనం. సారు వారు అచ్చుడచ్చుడుతోనే హైడ్రా ఎగురం పెట్టుకుని ఎవరన్నా ఇండ్లు కడదామని చూస్తారు కానీ సారు వారు కట్టిన ఇండ్లను కూల్చే పని పెట్టుకున్నాడు. కొత్త కంపెనీలు అత్తలేవు, ఉన్న కంపెనీలేమో తాళం వేసుకొని ఓ దండం పెట్టి వేరే రాష్ట్రాలకు పోతాన్నాయి. ఓ దిక్కు రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు బల్మిటికి జీవి తీసుకుంటారు. ఎవ్వరి కాడ కూడా పైసలు ఉంటలేవు. కూడబెట్టుడు అటెండ్గా ముచ్చట. అసలు రోజు కడితే జాలరా భగవంతా అనుకునే కాడికి వచ్చింది పరిస్థితి. అందుకే భూములు జాగల రేట్లు తగ్గినా వ్యాపారం మాత్రం నడతలేదు. ఏడుదాన్ని ఆగిపోయింది. నిజంగా 10 ఏళ్ళు ఒక ఎలుగెలిగిన హైదరాబాద్ పట్టణం ఈ షేపాట వచ్చిన ఏడాదిన్నర సంధి మాత్రం చీకట్లకే పోతుందని చెప్పుకుంటుర్రు. అంటే ఇలా నువ్వు హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినావు. ఇలా విదేశాల్లో ఉండే, అమెరికాలో ఉండే వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి, పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్ లని ఊలగొడుతుందట, అంతా హైడ్రా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి 10 మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. ప్రభుత్వాన్ని 1 రూపాయి అప్పడగలే, ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే, వాళ్ళు బతుకుతూ 10 మందిని బతికిస్తా ఉన్నారు. ఇవాళ అటువంటి వాళ్లకు ప్రాణం మీద తెచ్చినావు నువ్వు అన్ని తప్పుడు నిర్ణయాలు. రాగానే హైడ్రా అంటివి, పర్మిషన్లు ఉన్న ఇల్లు కూడా కూలగొచ్చినావు కదా.